వచ్చేటోళ్ళు చదువుకుంటానుకో ఏదైనా కొలువు చేసుకుంటానుకో చిన్న దందా పెట్టుకుంటానుకో వస్తుంటారు. మంచి అడ్డా ఎంకులాడి దందా చాలు చేస్తారు. ఏదో పని చేసుకొని బతుకుదామని బొచ్చెడు మంది పట్నం బాట పడుతుంటారు జిల్లాలకెళ్ళి. వచ్చినోళ్ళంతా ఆళ్ళ పనులలుంటే కొందరు మోతేవర్లు మాత్రం పనితనం చూపిస్తానికే హైదరాబాద్ బస్ ఎక్కుతున్నట్టున్నారు. మరి మనోళ్ళేనో బయటి రాష్ట్రంకి వెళ్ళి వచ్చిండ్రో గాని ఒక్కనాడే 3 జాగాల డ్యూటీలకు ఎక్కిండ్రు. అచ్చిండు, బ్యాగ్ తెరిచిండు, గ్లౌజులు తొడిగిండు, తాళం బలగొట్టి ఇంట్లోకి జొర్రిండు. ఒక్కనితోని ఏడైతుందని ఇంకోడొచ్చి బ్యాగ్ తీసుకొని లోపటికి పోయిండు. 2 తులాల గోల్డ్, అరకిల ఎండి సాదృకమైనరట తోడు దొంగలు. మేడ్చల్ జిల్లా రాసుక్ నగర్ కాలనీలా ఇట్లా ఊడిస్తే షేక్పేటలా గీ ఇంట్లోకి జొర్రి 34 తులాల బంగారం, 4.5 లక్షల పైకం, 550 బయట దేశం డాలర్లు అందుకొని అవతల పడ్డారట దొంగన్నలు. రంజాన్ పండుగని చుట్టాలింటికి పోయొచ్చే వరకు గింత పనైంది. సీక్రెట్ కెమెరా రికార్డ్ చేస్తుందని హార్డ్ డిస్క్ సుత ఎత్తుకుపోయిందంటే చూడుర్రిగా. ఈల కథ ఇట్లుంటే రంగారెడ్డి జిల్లా సింగప్పగూడల దొంగప్పలు చూడుర్రి కత్తులు రాడ్లు పట్టుకొని ఎట్లా తిరుగుతున్నారో. ఆయన ఎవలో వచ్చినట్టు అనిపియంగానే ఉరుకుడే ఉరుకుడు. ఆయన ఉత్తగేం పోలే, 2 ఇండ్లు ఊడిచి ఓ బైక్ ఎత్తుకుపోయినరట. ఏడికెళ్ళి మోపైనరో గాని పట్నం పబ్లిక్ ను పరిశాన్ చేస్తుర్రు పో దొంగన్నలు.